చాలామంది మన భారతీయులు దుబాయ్లో ఉంటున్నవారు వివిధ ఉద్యోగాల రీత్యా వ్యాపారాల రీత్యా అక్కడికి వెళ్ళి బతుకు జీవన రీత్యా వెళ్ళిన వారంతా కూడా ఇప్పుడు దుబాయ్ని వదిలి భారతదేశానికి వస్తున్నారు. ఇరాన్ యుద్ధంతో కొంత గల్ఫ్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కాబట్టి వారంతా వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ మిసైల్స్ డ్రోన్లతో దుబాయ్, కువైట్, ఖతార్, సౌదీ ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో దాడులు జరుగుతున్నాయి కాబట్టి వారంతా వెనకడుగు వేసి మళ్ళీ తిరిగి దేశానికి వస్తున్నారు. ఇరాన్ బాంబులకి అటు దుబాయ్ సేఫ్ హెవెన్ అనేటువంటి ఆ ప్రతిష్ట మసకబారుతోంది. గల్ఫ్ దేశాల నుంచి ఇప్పటికే 52,360 మంది భారతీయులు తిరిగి వచ్చారన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రత్యేక విమానాలు ప్రత్యామ్నాయ రూట్లలో భారతీయుల్ని ప్రయాణం జరుగుతోంది. సో దుబాయ్ నుంచి ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు జనవంతులు. చాలామంది కూడా అంటే ఇండియన్స్ అనే కాదు, విత్ ఇన్ ద వరల్డ్ ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన వారంతా రిచ్ పీపుల్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్లో భాగంగా దుబాయ్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వారంతా కూడా వాటిని డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇరాన్ దెబ్బతో సింగపూర్కి వెళ్తున్నారు వారంతా కూడా. సింగపూర్, హాంకాంగ్కి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం డైవర్ట్ అవుతున్నాయి. సో దుబాయ్లో వాళ్ళకి పెద్ద ఫరక్ ఏం పడదు, అక్కడి దేశానికి లేకపోతే అక్కడి రూలింగ్కి ఏం పెద్ద ఎఫెక్ట్ చూపించదు. కానీ ఇండియన్స్ మాత్రం తిరిగి రావడం అని అంటే డెఫినెట్గా కొంత ఎంప్లాయ్మెంట్ కోల్పోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని తట్టుకోలేక తిరిగి రావడంతో మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి. సో బతుకు జీవనం కోసం వెళ్ళిన వారు ఉన్నారు, ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు, అక్కడ వ్యాపారాలు చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా ఒక్కొక్కరిగా వెనుతిరుగు వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కొంత ఎయిర్పోర్ట్ పైన కూడా అటాక్ జరుగుతోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని గంటల పాటుగా ఎయిర్పోర్ట్ నిలిపివేస్తున్నామంటూ ఒక సంచలన తీర్పు ఇచ్చిందంట అక్కడ DGCA. దీంతో అయినప్పటికీ ఆల్టర్నేట్ రూట్స్ని వెతుక్కుంటున్నారు. సో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకపోతే ఇంకేదైనా, సో ఇలా ఆల్టర్నేట్ రూట్స్లో వాళ్ళంతా కూడా వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీకు ఒక సపోర్టివ్ విజువల్ కూడా చూపిస్తున్నాను. సో ఇరాన్ దెబ్బతో దుబాయ్ ఎయిర్పోర్ట్లో నుంచి చాలా పెద్ద మొత్తంలో తిరిగి ఇండియాకు వస్తున్నటువంటి వారి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో 52,360 మంది ఇప్పటికీ ఇండియన్స్, కేవలం భారతీయులు మాత్రమే మన దగ్గరికి తిరిగి వచ్చేసారంట. ఇక్కడ కొన్ని AI విజువల్స్ లాంటివి ఉండొచ్చు, సో కొన్ని AI విజువల్స్ మాదిరిగా కనిపించవచ్చు, అవి కొన్ని AI విజువల్స్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ మాత్రం ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. సో బికాజ్ అక్కడ మీకు ఒక డాక్యుమెంట్, ఒక రిప్రజెంటేటివ్ ఆర్టికల్ కూడా చూపిస్తాను. సో PCR ప్లే చేయండి. సో అక్కడ ఆర్టికల్ ప్రకారంగా ఓవర్ 52,000 పీపుల్, ఇక్కడ చూడండి, ఓవర్ 52,000 పీపుల్ ఫ్లోన్ ఫ్రమ్ గల్ఫ్ టు ఇండియా టిల్ ఫ్రైడే. మొన్న శుక్రవారం వరకు మాత్రమే DGCA చెప్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు, దుబాయ్కి సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే 52,000 మంది పైచిలకు గల్ఫ్ దేశాలని వదిలి, కేవలం దుబాయ్ అనే కాదు గల్ఫ్ దేశాలను వదిలి భారత్కు వచ్చేస్తున్నారంట. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కన్ఫర్మ్ చేస్తోంది. అండ్ మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి 52,000 మంది వచ్చారని చెప్పేటువంటి మాట DGCA కూడా చెప్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ దుబాయ్ ఖాళీ అవుతోందా అంటే దుబాయ్ 52,000 మందితో పెద్ద ఖాళీ అవకాశం లేదు. బట్ చాలామంది ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోవడం, అక్కడ చేస్తున్న వ్యాపారాలు వదిలి వెనక్కి రావడం, పర్మనెంట్గా వచ్చేస్తారా మళ్ళీ తిరిగి వెళ్తారనేది మనకు తెలియదు. బట్ వాళ్ళంతా తిరిగి వస్తూ ఉన్నారు. సో మళ్ళీ అక్కడ ఉద్యోగుల కోసం కొరత ఏర్పడుతుంది, పనిచేసేవారు లేక కొంత ఇబ్బంది అవుతుంది. చాలా దగ్గర మన భారతీయులు ఉండి అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్లో కానీ, హోటల్స్లో కానీ, తర్వాత అక్కడ హౌస్ కీపింగ్స్లో కానీ, డ్రైవర్స్గా కానీ వెళ్తున్నవారు ఉన్నారు. సో వాళ్ళంతా ఒకేసారిగా ఈ ఘటనతో తిరిగి రావడంతో అక్కడ కొరత ఏర్పడుతుంది. సో దుబాయ్లో కొంత ఇబ్బందికర సిచ్యువేషన్. దుబాయ్లో కూడా దాడులు జరుగుతున్నాయి. దుబాయ్ని ఒక హెవెన్ నగరంగా పిలుస్తూ ఉంటారంట, అంటే ఒక స్వర్గధామంగా చెప్తూ ఉంటారట ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా. ఇప్పుడు ఇరాన్ చేసే అటాక్స్ వల్ల ఆ మాటకి, ఆ పదానికి మసక బారిపోతుందట. సో చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు కూడా, ఇక్కడ మీరు కింద విజువల్లో చూస్తుంది, సర్కిల్లో చూస్తోంది, అది మెరైన్ హోటల్ పైన దాడులు జరగడం, అక్కడ పాక్షికంగా కొంత హోటల్ ధ్వంసం అవడం, ఇదంతా కూడా ఆందోళన గురి చేసింది. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా చిన్నగా అక్కడ ఇరాన్ తమ డ్రోన్తో అటాక్ చేయడంతో పాక్షికంగా దెబ్బతినడం, ఇవన్నీ కూడా దుబాయ్ని కొంత ఆందోళన గురి చేస్తూ ఉన్నాయి. సో దుబాయ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అటువైపు డైవర్ట్ అవుతున్నాయి. దుబాయ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా సింగపూర్, హాంకాంగ్ వైపుగా డైవర్ట్ అవుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఎఫర్ట్స్ బీయింగ్ మేడ్ బై ఎయిర్లైన్స్ టు రెజ్యూమ్ లిమిటెడ్ నాన్ షెడ్యూల్డ్ ఫ్లైట్ ఆపరేషన్స్. Travel of nearly 7,000 stranded Indians, especially in transit and those in short-term visits,
హ్యావ్ బీన్ ఫెసిలిటేటెడ్ అండ్ రిటర్న్ టు ఇండియా ఓవర్ ద పాస్ట్ 3 days. సో 7,000 మంది కేవలం ఒక విజిటింగ్ కోసం మాత్రం వెళ్ళారంట. భారతీయులు 7,000 మంది ఒక 1 day విజిట్ కోసమనో లేకపోతే 2 days విజిట్ కోసమనో బిజినెస్ ట్రిప్ కోసమనో వెళ్ళిన వారు ఉంటే ఆ విజిట్ కోసం వెళ్ళిన వారికి వెంటనే హుటాహుటా అందరిని తరలించడం కోసం ఎమర్జెన్సీ ఫ్లైట్స్ కూడా అక్కడ డీజీసీ అరేంజ్ చేసింది. సో వీఆర్ విజిటింగ్ ద యూఏఈ ఆన్ ప్రైవేట్ హాలిడే ప్యాకేజ్. ఒక ఫ్యామిలీ చెప్తోందంట ప్రైవేట్ హాలిడే ప్యాకేజ్లో భాగంగా మేము అక్కడ వెళ్ళాం. హాలిడే ప్యాకేజ్లో భాగంగా our return flight was scheduled on March 4th and since the operations had resumed we were relieved that we would return safely, but now the airspace is closed and we are stranded. సో ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడంతో అక్కడే చిక్కుకుపోయాం కాబట్టి మేము తిరిగి వెళ్ళడం కోసం మాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయమని దుబాయ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశామని చెప్పి అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఒక విషయం బయటకు వచ్చింది, ఒక ఫ్యామిలీకి సంబంధించిన అంశం. ఇంకా పోతే అక్కడ ఇరాన్ డ్రోన్స్తో దాడి చేయడంతో చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. సో 52,360 మంది ఇప్పటికే దుబాయ్ నుంచి తిరిగి భారత్ చేరుకున్నట్టు తెలుస్తోంది. దాంట్లో 7,000 మంది 1 day విజిట్లో భాగంగా వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ అంతా కూడా భారత్కి రావడం కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. సో బాంబుల భయంతో హెవెన్ నగరంగా ఉన్నటువంటి దుబాయ్ కాస్త ఇప్పుడు భయాందోళనకు గురవుతోంది. వరుసగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, చిన్న చిన్న చిరు వ్యాపారులు, తర్వాత చిన్న చిన్న కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోవడంతో దుబాయ్లో సైతం కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో ఇప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లైట్స్లో భాగంగా వెళ్తారా లేదంటే ఇంకేదైనా జరుగుదా చూడాలి. సో అక్కడ దుబాయ్ గవర్నమెంట్ మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా రక్షించుకుంటాము, మీరు ఇక్కడే ఉండిపోండి అని చెప్పి రిక్వెస్ట్ సైతం చేస్తోంది. వాళ్ళందరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. కొన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాళ్ళని రక్షణగా ఉంచేందుకు కూడా ప్రయత్నం చేస్తోంది. కానీ అక్కడటువంటి సిచ్యువేషన్తో ప్రాణభయంతో వారంతా కూడా వెనుదిరిగిపోతున్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో దుబాయ్ సేఫ్ అయినా అంటే గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ అటాక్ చేస్తోంది కాబట్టి దుబాయ్ ఇప్పుడు కొంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఉంది అన్నట్టుగా అర్థమవుతోంది. కొంత బాంబుల మోతతో అక్కడ కూడా భయాందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో దుబాయ్ మాత్రం కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గానే ఉందని చెప్పాలి. సో మీలో ఎవరైనా ఈ వార్తను చూస్తున్న వారు దుబాయ్లో కనుక ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా దుబాయ్లో కనుక ఉన్నా ఒకసారి వారిని కాంటాక్ట్ చేయండి. నేను చెప్తోంది వారంతా ప్రమాదంలో ఉన్నారు, ప్రమాదం ఎదుర్కొంటారని కాదు, బట్ అక్కడున్న సిచ్యువేషన్ చూసిన తర్వాత భారతీయులే అక్కడ ఉండడం సేఫ్ కాదని భావించి వెనకడుగు వేస్తున్నారు. సో దుబాయ్లోని ఒక హోటల్ ధ్వంసమైంది, ఎయిర్పోర్ట్పై దాడి జరిగింది, దుబాయ్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలను టార్గెట్ చేస్తూ అమెరికన్ స్థావరాలపై టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్ని మరింతగా పెంచుతామని చెప్పి కూడా చెప్తున్నారు ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి పలువురు IRGC కమాండర్స్ అండ్ అక్కడి పెజెస్కియాన్, అక్కడి ప్రధాని పెజెస్కియాన్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో మరింతగా దాడులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారంతా వెనకడుగు వేస్తున్నారు. ఫ్రైడే వరకు అదంతా కొనసాగింది. మళ్ళీ సడన్గా నిన్న ఎయిర్పోర్ట్పై దాడి జరగడంతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ సేవలను కూడా నిలిపివేశారు. సో ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు. అక్కడ ఉన్న వారందరినీ కూడా మేము సేఫ్ జోన్కి తరలిస్తాం, యు ప్లీజ్ బీ సేఫ్ అని చెప్పినట్టుగా దుబాయ్ ప్రభుత్వం అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా కాపాడే ప్రయత్నంలో భాగంగా పలు చోట్లకి తరలిస్తామని చెప్పినప్పటికీ మాకు కావాల్సింది రిటర్న్ ఫ్లైట్స్ మాత్రమే, రిటర్న్ ఫ్లైట్స్లో మేము వెళ్ళిపోతాం, మాకు ఎట్టి పరిస్థితుల్లో దుబాయ్లో ఉండడానికి ఇష్టం లేదు అన్నట్టుగా వీరంతా వెనకడుగు వేస్తున్నారంట. సో ఇప్పటివరకే 52,360 మంది వెనకడుగు వేశారు, వెనక్కి తిరిగి వచ్చేశారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇటు దుబాయ్ నుంచి చాలామంది సింగపూర్, హాంకాంగ్ వైపుగా వెళ్తూ ఉన్నారు. సో ఆల్టర్నేట్గా సింగపూర్, హాంకాంగ్ వైపుగా వెళ్ళేటువంటి పర్సంటేజ్ పెరుగుతోంది. ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకుంటున్నారు, ప్రాపర్టీస్ని వాళ్ళంతా విత్డ్రా చేసుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్లో దుబాయ్ ఒక హెవెన్ నగరంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఇటువంటి అలజడుల నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ పేరుకి, ఆ పదానికే మస్క బారిపోతున్నట్టు కనబడుతోంది. సో దుబాయ్లో ఇంకా ఎవరైనా కనుక మీరు ఈ వార్తను దుబాయ్ నుంచి కనుక చూసినట్టయితే మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అక్కడి పరిస్థితులు ఏంటి, ఒకసారి కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.